ఈరోజు మానవాళికి ఉన్నటువంటి చెవిటితనం ఏమిటి తెలుసా? ఆత్మ సంబంధమైన చెవిటితనం. ఆత్మ సంబంధమైనటువంటి చెవిటితనం. దేవాది దేవుడు సైన్యములకు అధిపతియగు యెహోవా సర్వలోకమును సృజించినటువంటి సృష్టికర్త అయిన ఆ ఎలోహి ఇజ్రాయెల్, ఆ ఎలోహిం, ఆ దేవుడైన యెహోవా మెస్సయ్య ఆయన మాట్లాడుచున్నటువంటి మాటలను పెడచెవిన పెడుచున్నటువంటి మానవాళి, పెడచెవిన పెడుతున్నటువంటి మానవాళి ఆయన చెప్పినటువంటి జీవ గ్రంథములోని మాటలను వింటూ ఉన్నట్టుగా నటిస్తూ ఉన్నారు. కానీ ఆ యొక్క మాటల్లోని అర్థమును, పరమార్థమును, మాటలోని శక్తిని, ఆ యొక్క వాక్కులోని శక్తిని అనుభవించలేనటువంటి ఆత్మ సంబంధమైన చెవిటితనములో ఉన్నారు. ఇక్కడ వినబడుచున్నటువంటిది ఒకటి, మాట్లాడుచున్నటువంటిది ఒకటి, పలుకుతూ ఉన్నది ఒకటి. గమనించండి. చెవిటి వానికి ఎలా అనిపిస్తుంది? అరే వాటర్ తీసుకురారా అంటే వానికి ఏమనిపించి చైర్ దగ్గరికి వెళ్ళాడు? వానికి చైరు తీసుకురమ్మన్నారు అన్న ఆ యొక్క తలంపు, లేకపోతే వానికి ఆ మాత్రం అర్థం చేసుకొని దానిలోకి వెళ్ళి ఆ చైరు పట్టుకొని వస్తున్నాడు. చెప్పినటువంటి మాట ఏంటి? ఏం చెప్పారమ్మా? వాటర్ తీసుకురమ్మని ఆ యజమానుడు, లేకుంటే ఆ తల్లి, ఆ తండ్రి, ఆ సహోదరుడు చెప్తున్నటువంటి మాట వాటర్ తీసుకురమ్మని వాడికి వినిపించిందేమో చైరు తీసుకురమ్మని, అర్థమవుతున్నదేమో అక్క చైరు తీసుకురమ్మని. ఇంకొకటి దేవాది దేవుడు చెబుతున్నటువంటి మాట ఏమిటంటే, నా ప్రజలకు నేను చెబుతున్నది ఒకటి, వారు చేస్తున్నది ఇంకొకటి. నేను చెబుతున్నది ఒకటి, వారు చేస్తున్నది ఒకటి. నేను నియమించినటువంటి నిబంధన వారు జరిగిస్తూ ఉన్నారు. నేను ఇది కోరుకోలేదు, ఇది చేయమని చెప్పలేదు, కానీ అది జరిగిస్తూ ఉన్నారు. నేను అడుగుతూ ఉన్నాను, ఇది ఎవరు చేయమని చెప్పారు అని అంటే, మాకు వినిపించిందే అది, మేము చేస్తున్నదేదో చేస్తూ ఉన్నాము, ఇక మాకు సంబంధం లేదన్నట్టుగానే వారి యొక్క క్రియలు. కానీ వింటున్న మటుకు మాత్రం వింటూనే ఉన్నారు. చెప్పేటువంటి ఆ యొక్క సేవకుడు ఏం చెప్తాడు? బోధించేటువంటి సేవకుడు ఏం చెప్తాడు? గత రాత్రి అంతా నేను ఉపవాస ప్రార్థనలో ఉండి కనిపెట్టగా సంఘానికి దేవుడు వర్తమానం ఇది అందించాడు. చెబుతున్నటువంటి నేనైనా ప్రతి సేవకుడైనా అదే మాట చెబుతాడు. కానీ తండ్రి చెప్పినటువంటి మాట అదేనా? ఏ విధంగా అర్థమవుతుంది? ఆయన చెప్పినటువంటి ఆ మాట సాక్ష్యంలో కనిపించాలి. హల్లెలూయా. నేను చెబుతున్నటువంటి ప్రసంగము నా సాక్ష్యములో కనిపించాలి. నువ్వు చెబుతున్నటువంటి సాక్ష్యము, నీ యొక్క చెబుతున్నటువంటి సాక్ష్యము నీ బ్రతుకులో కనిపించాలి. నువ్వు జరిగిస్తున్నటువంటి కార్యములు ఆయన ద్వారా వినిపించినటువంటివే, ఆయన నీకు చెప్పినటువంటి మాటలే అన్న రీతిగా ఉండాలి. ఆయన చెప్పినది ఒకటైతే, నువ్వు జరిగిస్తున్నది ఒకటి, నీ ప్రవర్తన ఒకటైతే, నువ్వు ఏ స్థితిలో ఉన్నావు తెలుసా? ఆత్మ సంబంధమైనటువంటి చెవిటితనములో ఉన్నావు. చెవిటివాడు కొంతవరకే ప్రమాదకరమేమో కానీ ఆత్మ సంబంధమైన చెవిటితనము ఎంత ప్రమాదకరం అంటే ఈరోజు ఆయన ఇచ్చినటువంటి ఈ జీవ గ్రంథాన్నే చేత పట్టుకొని ఈరోజు వేవేల డినామినేషన్స్ కారణం ఏమిటి తెలుసా? ఆయన చెబుతున్నది ఒకటి, వారికి అర్థమవుతున్నది ఒకటి. ఆయన చెబుతున్నది ఒకటి, వారికి అర్థమవుతున్నది ఒకటి. ఆత్మ సంబంధమైన చెవిటి వారుగా ఉన్నారు.